ఈ ఒక్క దోశ కోసం అర్ధరాత్రి 2 గంటలప్పుడు హైదరాబాద్ మొత్తం తిరగడమేంద్రా స్వామి. ఓ నేనన్నా మీ ప్రవీణ్ గారు. ఈ రోజు అవ్వారం ఏందంటే నిన్న నైట్ 2 గంటలప్పుడు నాకు విపరీతంగా ఆకలేసింది. ఇదేంద్రా స్వామి ఈ టైంలో ఆకలి అవుతుందని రూమ్ లో ఏమన్నా ఉండే తిందాం అనుకుంటే రూమ్ లో మంచినీళ్ళు తప్ప ఏం లేవు. అందుకని నేను మా ఫ్రెండ్ గారు బండి వేసుకొని హైదరాబాద్ అర్ధరాత్రి అందాలు చూసుకుంటా దుర్గం చెరువు దగ్గర ఉండే ఫుడ్ కోర్టుకు పోతే వాళ్ళు అప్పుడే తట్టా బుట్టా సర్దుకొని వెళ్ళిపోతావు. నేను ఇది ఎక్కడ సేంద్రా స్వామి అనుకోని అన్న ఈ టైంలో ఫుడ్ ఎక్కడ దొరుకుతుందని అని అడిగి నాకు తెలిసి ఎక్కడ దొరకదు బ్రో, మీ అదృష్టం బాగుంటే డిఎల్ఎఫ్ దగ్గర అయితే ఉంటుందని చెప్పిండు. అందుకని హైదరాబాద్ లో డిఎల్ఎఫ్ దగ్గరకు వస్తే వీళ్ళు వాళ్ళకంటే ముందే సర్దేసిండ్రు. ఇంకేం చేయాలి అర్థం కాక ఈ టైంలో ఆడ ఫుడ్ దొరకదని నిరాశతో పోతా ఉంటే వీళ్ళు రోడ్డు పక్కన చీకట్లో ఒక బండి పెట్టుకొని ఏ ఇడ్లీ వడ దోశ పూరి అని చేతులు ఎత్తి గట్టి గట్టి కరుస్తా నిండ్రు. అబ్బా పంట పండింది కదరా స్వామి అనుకోని కత్తక్కన బండి ఆపి 2 దోశలు అయితే చెప్పిన. ఆ దోశల్లోకి 3 రకాల చట్నీలు వేసి మా చేతిలో పెట్టిండ్రు. ఆ దోశలతో అన్ని రకాల చట్నీలు కలుపుకొని కరువు ప్రాంతం నుంచి వచ్చినట్టు తిన్నా. అన్ని తిన్న తర్వాత 150 రూపాయలు అని చెప్పిండు. ఒరే 2 దోశలకు 150 రూపాయలు ఏంద్రా అనుకోని ఇంకా చేసేది ఏమలాగా బిల్లు కట్టి వీళ్ళు ఎవరు అర్ధరాత్రి 2 గంటలు క్రికెట్ ఆడుతున్నా కొంచెం చూసి ఆ కేబిహెచ్పి మెట్రో పై నుంచి రూమ్ కి అయితే వచ్చేసిన. సరే మరి ఇంకో వీడియో రేపు వస్తా. ఈ లోపు లైక్లు ఫాలోలు సబ్స్క్రైబర్లు కొట్టి పెట్టండి.